నమస్తే, వెల్కమ్ టు జేఆర్జీ టీవీ. మనందరికీ తెలిసిన విషయమే, హుజురాబాద్కు సంబంధించినటువంటి మున్సిపల్ ఎలక్షన్ ఏదైతే ఉందో దానిలో భాగంగా ప్రచారాలు హోరాహోరీగా సాగుతూ ఉన్నాయి. ఇటు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో 15వ వార్డుకు సంబంధించినటువంటి బీజేపీ బలపరిచిన అభ్యర్థి కూతాడి కుమారస్వామి గారు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. అంటే స్వయంగా ఇక్కడ చూసుకుంటే అభ్యర్థితో పాటు జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి గారు కూడా ఇంటింటి ప్రచారం చేస్తూ అభ్యర్థులను గెలిపేయడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అన్నను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అన్న. నమస్తే అండి. చెప్పండి అన్న, ప్రచారం ఎట్లా ఉంది? నిజంగా ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ప్రజలకు ఏ హామీలు ఇస్తూ ఉన్నారు మీరు? ఇవాళ నేను ఇప్పుడు 15th వార్డులో కుతాడి కుమారస్వామి గారు మా బీజేపీ అభ్యర్థి. వారి తరఫున ఇక్కడ ప్రచారం చేస్తున్నా. వారికి ఇవాళ ఇంటి ఇప్పుడు మేము చేసినప్పటి నుంచి కూడా ప్రజల నుంచి, ఓటర్ల నుంచి విశేష స్పందన ఉన్నది. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తేనే ఈ వార్డు కానీ మున్సిపాలిటీ కానీ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్కి ఇక్కడ వాళ్ళు పాలించారు. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సర్కారు చిల్లి గవ హుజురాబాద్ మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి పాపన అవ్వలేదు. 2 సంవత్సరాలు ఇవ్వలేడు, 3 సంవత్సరాలు ఏ ఎన్నికలు ఇస్తాడు. వాళ్ళందరూ ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఎన్నికలు వచ్చేది ఏదో పాలక వర్గాలు లేక ప్రజాపాలన ఏదైతే కుంటుపడ్డదని చెప్పి ఎన్నికలు వస్తలేవు. ఇవి కేవలం ఏప్రిల్ నెల నుంచి వెళ్ళి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఆ జీతాలన్నా ఇవ్వాలంటే ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఎన్నికలు తప్ప ప్రజల మీద ప్రేమతో పెట్టిన ఎన్నికలు కాదు. అదంతా కూడా ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా అధికారం ఇచ్చినా చిల్లి గవ్వ తీసుకొచ్చే పరిస్థితి లేదు. హుజురాబాద్ అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుంది. బీఆర్ఎస్ అయితే ఇక్కడ లేరు అక్కడ లేరు కాబట్టి బీఆర్ఎస్ తోటి కూడా అయ్యే సాధ్యం కాదు. కాబట్టి కేవలం భారతీయ జనతా పార్టీకి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు కూడా విశ్వాసం ఉంది హుజురాబాద్ ప్రజల మీద. హుజురాబాద్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పి గతంలోనే మేము ఇక్కడ 6 సీట్లు గెలిచినాం. 6 స్థానాల్లో 1, 4, 5, 9 ఓట్ల అట్లా ఆ రకంగా 6 సీట్లు కోల్పోయినాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మెజార్టీ స్థానాలు సాధిస్తాం. హుజురాబాద్ మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరేస్తాం. చైర్మన్ సీటు కైవసం చేసుకునే అవకాశం ఉంది? తప్పకుండా. అదే నిజంగా మేము నిన్ను అడిగిన వాటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని అడిగితే ఖచ్చితంగా ఎవరిని అడిగినా ఇటు బీఆర్ఎస్ పార్టీ మేమే కైవసం చేసుకుంటా ఉంటుంది, కాంగ్రెస్ మేమే అంటున్నారు. సో ఆ క్రమంలో ఎట్లా చూడొచ్చు అంటే వారి యొక్క ఈ హుజురాబాద్ టెండెన్సీ చెప్తే 2014లో కూడా అప్పుడు బీఆర్ఎస్ అక్కడ గెలిచినప్పుడు కూడా బీఆర్ఎస్ గెలిచినా అప్పుడు గెలిచినటువంటి చైర్మన్ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి గెలిచిండు, బీఆర్ఎస్ లో చైర్మన్ అయిండు. ఆల్మోస్ట్ మేము అధికారానికి దగ్గరలో ఉన్నాం. ఈసారి బీఆర్ఎస్ పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఓటేస్తుంది బీఆర్ఎస్కి వేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ మొదటి నుంచి కూడా హుజురాబాద్ లో వారికి దయనీయమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కూడా కాంగ్రెస్ అభ్యర్థులు కరువయ్యారు. భారతీయ ఒక వార్డులో అయితే భారతీయ జనతా కాంగ్రెస్ ఒకటే అంటున్నారు. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీకి అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అభ్యర్థుల నుంచి మేము రిజెక్ట్ చేసినటువంటి క్యాండిడేట్లను వాళ్ళు బీఆర్ఎస్ కు ఒకరికి ఇచ్చుకున్నారు, కాంగ్రెస్ ఒక పార్టీకి ఒక అభ్యర్థికి ఇచ్చింది. అంటే ఇలా బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు చాలా మంది, కౌశిక్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే కూడా చాలా మంది మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఇళ్ల చుట్టూ తిరిగి ఆయన ఇంటికి గంటల కొద్ది చేసి బదిలాడి చేసినట్టు పరిస్థితి ఉంది. అంటే బీఆర్ఎస్ కు అభ్యర్థులే కరువయ్యారు. ఇలా బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ఉన్నటువంటి లేనటువంటి పరిస్థితి. ఇలా కాంగ్రెస్ కూడా అభ్యర్థుల కోసం ఎత్తుకున్నటువంటి పరిస్థితి. ఇలా కేవలం భారతీయ జనతా పార్టీలో పోటాపోటీ ఉండే. దీనికెళ్ళి మేము సరైనటువంటి అభ్యర్థులు, బలమైనటువంటి అభ్యర్థులను మేము ఇలా టికెట్లు ఇవ్వడం జరిగింది. ప్రజలకు కూడా మొన్ననే బండి సంజయ్ కుమార్ గారు ఇక్కడికి వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ రోజు కూడా ఇలా విపరీతమైన స్పందన ఇక్కడ హుజురాబాద్ ప్రజల్లో ఎన్నడూ లేని విధంగా భారతీయ జనతా పార్టీ 500 కోట్లు కూడా ఇస్తా ఉన్నట్టు ఎన్నడూ లేని విధంగా ప్రచారానికి స్పందన వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ నిన్న కూడా మంత్రులు వచ్చారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడ కూడా ప్రజల నుంచి స్పందన లేదు. ఎవరు కూడా వారిని పట్టించుకునే పరిస్థితులు లేదు. ఇలా కేవలం ఖచ్చితంగా మాకు ఇలా భారతీయ జనతా పార్టీకి వేస్తేనే ఈ హుజురాబాద్ రూపురేఖలు మారుతాయి. అందుకే మేము కూడా హుజురాబాద్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఒక అవకాశం ఇవ్వండి. వాళ్ళకి అందరికీ కూడా అవకాశం ఇచ్చారు. ఈసారి మాకు అవకాశం ఇవ్వండి. మేము అభివృద్ధి అంటే ఏందో హుజురాబాద్ను చేసి చూపిస్తామని చెప్పి మేము మాట ఇస్తున్నాం. మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఒకసారి మాట ఇస్తే కాంగ్రెస్ లెక్క 420 హామీలు ఇచ్చి దొంగ నాటకాలు వేసి ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ చెప్పిందంటే చేసే పార్టీ. ఇలా స్వయంగా కేంద్ర మంత్రి ఎంపీ గారే చెప్పారు, ఇలా మేము తప్పని పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ హుజురాబాద్ను అభివృద్ధి చేస్తామని చెప్పి. కాబట్టి ఇలా హుజురాబాద్లో కూడా ఇన్ని సంవత్సరాలు అవుతుంది, మున్సిపాలిటీ 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇలా చూడండి, ఇదే 15th వార్డులో రోడ్లు చక్కగా లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇవాళ ఇటువంటి ఇలా 50% వార్డులలో ఇలా కనీస సౌకర్యాలు, రోడ్లు, డ్రైనేజ్ లేనటువంటి పరిస్థితి.
ఇక విలీన గ్రామాల గురించి అయితే ఇంకా వాటిని గ్రామాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ పన్నులు పెరిగిపోయినాయి, వాళ్ళకు ఏమన్నా ఇంటి పర్మిషన్ తీసుకోవాలంటే కష్టమైపోయింది, వాళ్ళ కష్టాలు పెరిగినాయి తప్ప వాళ్ళకు సౌకర్యాలు మాత్రం ఒక్కటి కూడా రాలేదు. అంటే అవన్నీ కూడా ఆలోచిస్తే ఇలా భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మాకు ప్రగాఢ విశ్వాసం ఉన్న హుజురాబాద్ ప్రజల మీద మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి. సో థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ, నమస్తే.